ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పట్ల యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు బడ్జెట్ రాబోతుంది. ఈ బడ్జెట్లో ఆంధ్రదేశానికి ఎన్నో ఆశలు పురుగొల్పుతున్నాయి. ఆ పోలవరం జలధారాలతోటి రాష్ట్రంలో వ్యవసాయం హెచ్చుగా పండాలని, వ్యవసాయం పండగ చేసుకోవాలని, రైతులు పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాము. పోలవరానికి ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాజధాని కోసంగా నిధులు కేటాయించి అమరావతిని సస్యశ్యామలం కావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే విశాఖను కొంచెం ఊపిరి పోశారు. ఆ విశాఖను కూడా పూర్తిగా ఊపిరి పోసేసి దాన్ని పునరుద్ధరించమని చెప్పి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే ఐటీలో కూడా, ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కొన్ని రాయితీలు కల్పించి వేతనదారులకి 75,000 దాకా ఇప్పుడు ఇస్తున్నారు. అట్లా కాకుండా 1,00,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచి 10 లక్షల దాకా కూడా ట్యాక్స్ లేకుండా చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ట్యాక్స్ స్లాబ్లు కూడా సవరించాల్సినటువంటి అవకాశం ఎంత ఉందని నేను అనుకుంటున్నాను. దానికి కేంద్ర ప్రభుత్వం మరింత సాయం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక వాడలు కావాలి. ఆ పారిశ్రామిక వాడలకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. బడ్జెట్లో కొంచెం పారిశ్రామిక వాడల కోసం కొంత కేటాయించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ పదంలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని ఆశిస్తాను. కొత్తగా రామాయపట్నం పోర్ట్ స్టార్ట్ అయింది. ఆ పోర్టుకి అభివృద్ధి కోసంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి దాన్ని తొందరగా పూర్తి చేస్తారు అనుకుంటున్నాను. చెన్నై టు వైజాగ్ కారిడార్ మనకు అద్భుతమైనటువంటి సీ షోర్ ఉంది కాబట్టి దాన్ని కూడా పరిశీలించమని చెప్పి అభ్యర్థిస్తున్నాము. దానికి కేంద్రం సహాయ సహకారాలు అందించి ఈ బడ్జెట్లో కొంచెం ప్రతిపాదనలకు సంబంధించినటువంటి కొన్ని కేటాయింపులు చేస్తే బాగుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అభ్యర్థిస్తున్నాను. మనకి రేపు ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి. రేపు బడ్జెట్ ఎలా ఉంటుంది, దానివల్ల మనకి ఏమైనా మినహాయింపులు ఉంటాయా, లేదా ఇంకా ఏమైనా రేట్లు పెంచుతారా? ఎందుకంటే బడ్జెట్ వల్లే మన ఖర్చులు లేక ఆదాయాలు, మిగిలింపులు అన్నీ నిర్ణయం అవుతాయి. సో దాని మీద చాలా డిస్కషన్ అనేది జరుగుతుంది. నేను ముందుగా ఇప్పుడు శాలరీ వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. శాలరీ వాళ్ళకి ఇంతకుముందు లాస్ట్ బడ్జెట్లో స్టాండ్ డిడక్షన్ అనే మినహాయింపు పెంచి ఉన్నారు. ఇది ఇంకా పెంచాలి అని కోరుకుంటున్నారు. ఆ శాలరీ వాళ్ళకి లేకపోతే బిజినెస్ అందరికీ 2 ట్యాక్స్ రెజైమ్లు ఉంటున్నాయి. ఒక విధంలో ఏంటంటే మీరు ఈ మినహాయింపులు తీసుకుంటే ఒక ట్యాక్స్ రేట్లు, మినహాయింపులు తీసుకోకపోతే ఇంకో ట్యాక్స్ రేట్లు అనుకుంటారు. మినహాయింపులు తీసుకోకపోతే నాకు ట్యాక్స్ ఏమవుద్ది కదా అని. అది లాభమే, కానీ వచ్చే నష్టం. ఇండియా అంటే మనకి ముందు గుర్తొచ్చేది సేవింగ్స్. అందరికీ ఏంటంటే కోవిడ్ తర్వాత ఇన్సూరెన్స్ల వల్ల వచ్చే ఉపయోగం, మెడికల్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు అనేవి బాగా అర్థమయ్యాయి. చాలామంది ఏంటంటే ఆ ఉపయోగాల కన్నా ఎక్కువ ట్యాక్స్లు సేవ్ చేసుకోవడానికి ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఈ న్యూ రెజైమ్ అనే దాంట్లో మినహాయింపులు అనేవి ఉండవు. దీనివల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. ఎగ్జాంపుల్, మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం. ఈరోజు మనకి బాగానే ఉంటుంది, రేపు మనం లేని రోజు మన ఫ్యామిలీ అనేది ఇబ్బంది పడకూడదు. కానీ ఈ న్యూ రెజైమ్ వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు తప్ప రేపు మనం లేని రోజు మన ఫ్యామిలీకి ఎలా ఉంటుందని ఆలోచించట్లేదు. సో రేపు బడ్జెట్లో మన మినహాయింపులు అనేవి పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాము. ఒకప్పుడు ఏటీసీ అనేది 1.5 lakh ఉండేది. ఇప్పుడు దాన్ని పెంచడం వల్ల చాలామంది ఇంకా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేసి వాళ్ళ లైఫ్ని లేక మెడికల్ ఇంకా పర్సనలైజ్డ్ సేవింగ్స్ అనేవి పెంచుకుంటారని కోరుకుంటున్నాము. ఇంకా జిఎస్టీ, ఈ మధ్య పాప్కార్న్ మీద చాలా విమర్శలు వచ్చున్నాయి. జిఎస్టీ రేట్ పాప్కార్న్ మీద పెంచారు, అది ఇది అని. ప్రతి విషయానికి 2 విధాలుగా ఆలోచించవచ్చు, మంచిగా చెడుగా. 200 పెట్టి సినిమా టికెట్ కొంటున్నాము, 400 పెట్టి పాప్కార్న్ కొంటున్నాము. దానివల్ల దాని మీద జిఎస్టీ కొంచెం పెంచితే కట్టడంలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది అత్యవసర ఖర్చు కాదు. మనకి అత్యవసర ఖర్చులు అనేవి ఉంటాయి. మనకి ఇంటికి కావాల్సిన జనరల్ స్టోర్స్ కానీ, పప్పులు, ఉప్పులు, వీటి మీద జిఎస్టీలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు. వీటి మీద లేదా ఇలాగా టికెట్ల మీద కానీ లేకపోతే పాప్కార్న్ మీద పెంచడం వల్ల నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ఇది నా అభిప్రాయం అంతే. ఇంకా
ఇప్పుడు మన ఎన్డీపీ గవర్నమెంట్ వచ్చింది. సో మన అమరావతి క్యాపిటల్ అయ్యింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొత్త కంపెనీస్ని తీసుకురావాలని ట్రై చేస్తున్నాము. సో ఈ కొత్త బడ్జెట్ రావడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన ఏపీకి ఏమైనా ఎక్కువ రిసోర్సెస్ కానీ ఫండ్స్ కానీ ఎక్కువ అలొకేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పట్ల యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. బడ్జెట్ వచ్చిందంటే మనకు ఎలాంటి హామీలు వస్తాయి, ఎంతవరకు మనకు కేటాయిస్తారు, దానివల్ల మనం ఎంత లాభపడతామనే దాని మీదే మన దృష్టి అంతా కేంద్రీకృతం అయి ఉంటుంది. సో మనకు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రక్తహస్తం వస్తుందా, లేకపోతే మనకేమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా అనే దాని మీద మనం ఈసారి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ముఖ్యంగా ఈ బడ్జెట్లో అమరావతికి కేటాయింపులు, దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్సెంటివ్స్ మనకు కనుక చేకూరేలాగా చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. దీంతోపాటు సెజ్లు ఇచ్చి మన పరిశ్రమల్ని పెంచేదానికి ప్రోత్సాహకాలు అందిస్తే ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈ మీద పెట్టే కాన్సన్ట్రేషను, వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కొంచెం ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా మనకు ఇక్కడ ఉద్యోగాలకు కానీ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నిలబెట్టడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతోపాటు లాస్ట్ చాలా ఇయర్స్కి మనకు డిడక్షన్స్లో కానీ వాటిలో ఏం పెద్ద మార్పులు చేర్పులు లేవు. కాకపోతే కొత్త న్యూ ట్యాక్స్ రిజీమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ 72% ఆ స్కీమ్ని ఆప్ట్ చేశారు. సో దీనివల్ల ఇప్పుడు ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఆ స్కీమ్ని ఉంచేసి ఓల్డ్ స్కీమ్ని తీసేస్తారన్న భావనలో ప్రస్తుతానికి మన ఆలోచనలన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయి. కాకపోతే న్యూ ట్యాక్స్ రిజీమ్ని అట్లే కంటిన్యూ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉండే ఇన్సూరెన్స్లు కానీ హౌసింగ్ లోన్స్కి సంబంధించినటివి కానీ మన డిడక్షన్స్, మెడికల్ డిడక్షన్స్ కానీ వీటిలన్నిటికీ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో న్యూ స్కీమ్తో పాటు ఓల్డ్ స్కీమ్ని కూడా అట్లే కంటిన్యూ చేస్తూ ఏమైనా దాంట్లో కూడా ఇంకొంచెం పెంచే ఇన్వెస్ట్మెంట్స్ పెంచేటట్టుగా అవకాశాలు అవి కల్పిస్తే బాగుంటుంది అనేది నా భావన. మనకు నెల్లూరులో ఉండే పోర్ట్ని సరిగ్గా వాడుకోవట్లేదు అనేది నా భావన. ఎందుకంటే ఇక్కడ కంటైనర్స్ కనుక తీసుకురాగలిగితే కంటైనర్ పోర్టు మనకు దగ్గరలోనే రెండు మూడు స్టేట్స్ ఉన్నాయి, స్టేట్ క్యాపిటల్స్ దగ్గరలోనే ఉన్నాయి. అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఇక్కడ పరిశ్రమలు మనకు శ్రీ సిటీ ఉంది, దగ్గరలో ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, అన్నీ పెట్టుకొని కూడా మనం కంటైనర్స్ని వాటిని తీసుకురాలేకపోతున్నాం అనేది ఒక బాధగా ఉంది. సో గవర్నమెంట్ కనుక చొరవ తీసుకొని ఇక్కడ కంటైనర్ టెర్మినల్ని నిర్మించి వాటి ద్వారా ఇంపోర్ట్స్ని ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. నెల్లూరుకి మరో బాంబేగా తయారయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. దీంతోపాటు అమరావతికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, తర్వాత వాళ్ళ ఇస్తానన్న హామీల్ని నిలబెట్టుకుంటూ వాళ్ళు ఇచ్చే ఫండ్స్ని త్వరగా రిలీజ్ చేసి మనకు టెక్నాలజీ సపోర్టు అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తే మన స్టేట్ క్యాపిటల్ కూడా బాగా డెవలప్ అవ్వడానికి ఎంతో స్కోప్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంతో దృష్టి పెట్టింది. సో స్టిల్ ఆ కోస్టల్ కారిడార్కి ఇంకా ఎందుకో దాన్ని స్లోగానే చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఆ కోస్టల్ కారిడార్ని కనుక డెవలప్ చేస్తే మనకు బెంగళూరు టు వైజాగ్ ఎంతో స్కోప్ ఉండే ఎక్స్పోర్ట్స్కి కానీ ఇంపోర్ట్స్కి కానీ ఇంటర్నల్ సీ ట్రాన్స్ఫర్స్ కానీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఇక్కడ లోకల్ కెనాల్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంటర్నల్గా మన ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ వాటర్వేస్ ద్వారా జరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ మనకు వినియోగదారుడికి రేట్లు తగ్గి నీట్గా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల సేవింగ్స్ కూడా పెరుగుతుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పట్ల యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. 2025 సంవత్సరం 26 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఈ బడ్జెట్ వలన భారతదేశం మొత్తానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాకు కానీ ఎలాంటివి రాబోతున్నాయి, ఎలా నిధులు కేటాయించబోతున్నారు అనే విషయాన్ని ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరము, క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, ఈ రెండింటికి నిధులు కేటాయిస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండదండలు ఎప్పుడూ ఉంటాయని చెప్పడం జరిగింది. పోయిన బడ్జెట్లో అంటే జూలై 2024లో ప్రవేశపెట్టిన
బడ్జెట్లో కూడా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే పోలవరానికి కూడా నిధులు కేటాయించారు. అదే కాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అమరావతి సిటీకి ఒక 14,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి, నియామకాల గురించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సాయం గురించి ముఖ్యంగా ఆ డిస్కషన్ జరిగినట్టుగా తెలిసింది. సో ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో అమరావతికి ప్రతి బడ్జెట్లో కొంత కేటాయింపులు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే అమరావతి అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్. సో అది 1 సంవత్సరంలోనో 6 నెలల్లోనో కంప్లీట్ అయ్యేది కాదు. దానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవసరం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకునే అవకాశం మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే ఆంధ్రలో జీవనాడైనటువంటి పోలవరానికి కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాట్ అయ్యేటట్టుగా ట్రై చేస్తున్నారు. ఈ దిశగానే చర్చలు జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాకి సంబంధించినంత వరకు కొంచెం రాయలసీమకి, కోస్తాంధ్రకి మధ్యలో ఉంది. కాబట్టి కోస్టల్ బెల్ట్ అనేది నెల్లూరు జిల్లాకు ఉన్నటువంటి ప్రధాన ఆకర్షణ, ప్రధాన ఆదాయ వనరు. కృష్ణపట్నం పోర్ట్ అనేది చాలా డెవలప్ చేయాలని, దాంట్లో కొత్తగా బెర్తలు కట్టాలని, అట్లనే రామాయపట్నం పోర్టుని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అట్లనే రామాయపట్నం పోర్టులో 2 బెర్తలు స్పెసిఫిక్గా ఇండస్ట్రియలిస్ట్కే కేటాయించాలని కూడా జనాలు కోరుతున్నారు. అట్లనే రామాయపట్నం పోర్టు డెవలప్ చేస్తే కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు మధ్య దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో నేషనల్ హైవే అటాచ్మెంట్ ఉంది కాబట్టి, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి వ్యాపార వాణిజ్య రంగాలు పుంజుకునే దానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. మిగతా 10% ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా దగదర్తిని చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అలానే రాయలసీమలో వచ్చేసి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈ బడ్జెట్లో ఆర్థికంగా కానీ, లేదా ఇతరత్ర పర్మిషన్స్ రూపంలో కానీ, అలొకేషన్స్ రూపంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం సాయశక్తిలో ప్రయత్నించి వీలైనంత ఫండ్స్ తీసుకొచ్చి స్టేట్కి, అదేవిధంగా నెల్లూరు జిల్లా డెవలప్మెంట్కి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. మనకి బడ్జెట్ వస్తుంది 1 ఫిబ్రవరి 2025కి. మనకి ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనకి ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి పనులు అవి జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇక్కడ నెల్లూరుకి కొన్ని పోర్ట్స్ కానీ, దగదర్తికి దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పోర్ట్స్ అనేది కృష్ణపట్నం పోర్ట్ కూడా చాలా ఫేమస్ మన నెల్లూరులో. సో మనకి ఇప్పుడు వైజాగ్లో ఉన్న పోర్టు దగ్గర నుండి కానీ నెల్లూరు పోర్టుకి అలాగా టూరిజం ఆస్పెక్ట్స్లో కానీ, ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్స్లో కానీ వీటన్నిటికీ సంబంధించి ఒక సపోర్ట్ అనేది మన బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తే చాలా వరకు నార్మల్ పీపుల్కి అండ్ ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి, నిరుద్యోగులకి చాలా యూజ్ అవుతుంది. గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా అమరావతిలో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయని, డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని వింటూనే ఉన్నాము. అలాగే అది చాలా స్పీడప్గా అది డెవలప్ అయ్యి మన అందరికీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక మంచి క్యాపిటల్ లాగా ఆల్ ఓవర్ ద వరల్డ్, మనకి ఒక క్యాపిటల్ ఇండియాలోనే కాకుండా వరల్డ్లోనే అమరావతి అనేది ఒక ఫేమస్ క్యాపిటల్ లాగా అవ్వాలని నేను అనుకుంటున్నాను. దానికి డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ చాలా రకాలుగా మనకి సపోర్ట్ ఇస్తుందని ఈ బడ్జెట్ ద్వారా రైల్వేస్కి సంబంధించి కానీ, మన అగ్రికల్చర్కి సంబంధించి కానీ, పోర్ట్స్కి సంబంధించి కానీ, టూరిజంకి సంబంధించిన అన్ని రకాలుగా, అన్ని ఇండస్ట్రీ వైజ్గా, ఎంప్లాయ్మెంట్లో కానీ అన్ని రకాలుగా మనకి ఒక న్యూ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ లాగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మన బడ్జెట్ దానికి వస్తే నిర్మలా సీతారామన్ గారు 1 ఫిబ్రవరిలో బడ్జెట్ తీసుకొని వస్తున్నారు. మన చార్టెడ్ అకౌంటెంట్స్ తరపు నుంచి నా ఒపీనియన్లో నేను కొన్ని అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మినిమం థింగ్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, అది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 3 lakhs ఉంది. ఆ 3 lakhs 5 lakhs చేస్తారని, నెక్స్ట్ వచ్చేసి 7 lakh వరకు మనకు రిబేట్ ఉంది.
అది 10 lakh వరకు రిబేట్ అనేది మనకి ఇంక్రీజ్ చేస్తారని అది అనుకుంటున్నాము. దట్ ఈస్ ద మినిమల్ థింగ్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దానితో పాటు కొన్ని డిడక్షన్స్ లిమిట్స్ కానీ, ఐటీసీ కానీ, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోనే మనకి ఇంకేమైనా బెనిఫిట్స్ ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాము. అది ఈ బడ్జెట్ అనేది ట్యాక్స్ వైజ్గా మన నార్మల్ పీపుల్కి, బిలో లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా వరకు యూజ్ అయ్యే విధంగా, అంటే నాట్ ఓన్లీ ఫర్ ది రిచ్ పీపుల్ అండ్ ఆల్, నేను జనరల్గా మన లోవర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి అన్ని రకాలుగా ఇది యూజ్ అయ్యే విధంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమల్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్స్ అండ్ డిడక్షన్స్తో పాటు ఇంకేమైనా న్యూ స్కీమ్స్ కానీ, మనకి ఇప్పుడు వివాస విశ్వాస్ స్కీమ్ వచ్చింది, అలాంటి న్యూ స్కీమ్స్ ఏమైనా కానీ, మహిళా సమ్మాన్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు, అది చాలామంది మహిళలకు చాలా వరకు యూజ్ అవుతుంది. అలాంటి న్యూ స్కీమ్స్ అనేవి ఈ బడ్జెట్ ద్వారా మహిళలకి, ఎస్పెషల్లీ మన ఉమెన్స్కి కానీ గర్ల్స్కి కానీ యూజ్ అయ్యే స్కీమ్స్ కనుక వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే అది అన్ని రకాలుగా అన్ని టైప్ ఆఫ్ ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్కి యూజ్ అయ్యే విధంగా ఉండేలాగా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆ విధంగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. విల్ హోప్ ఫర్ ది గుడ్ బడ్జెట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పట్ల యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మనకి Feb 1 నిర్మలా సీతారామన్ గారు ఇంట్రడ్యూస్ చేసే బడ్జెట్లో ఎటువంటి చేంజెస్ రావచ్చు అండ్ ఎటువంటి వస్తే ఆంధ్రప్రదేశ్కి కానీ మన మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ అందరికీ ఏవైతే ఉపయోగపడుతుందో అవి ఒక్కసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతిని క్యాపిటల్గా చేసేదానికి ఫండ్స్ కానీ, అండ్ పోలవరం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ చేసేదానికి ఫండ్స్, అండ్ ఇంకా విశాఖపట్నం టు చెన్నై ఎక్స్ప్రెస్ కారిడార్కి సంబంధించింది కానీ, వాటన్నిటికీ సంబంధించి మనకి ఫండ్స్ అనేవి ఖచ్చితంగా ఈ బడ్జెట్లో నియమించబడతాయి. అండ్ ఈవెన్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్పినట్టు కొత్త జాబ్స్ కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్స్, అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గచ్చు. అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి వస్తే లైక్ న్యూ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి లాస్ట్ బడ్జెట్లో. సో ఇట్స్ లైక్ 3 lakhs వరకు వీ హ్యావ్ ఎన్ ఎగ్జంప్షన్. సో మనకేంటంటే ఆ ఎగ్జంప్షన్ని 3 lakhs నుంచి పెంచేదానికి 5 lakhs వరకు పెంచేదానికి చెప్తున్నారు. అండ్ ఈవెన్ రీబేట్ కూడా మనకి 10 lakhs వరకు చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఈవెన్ 80D డిడక్షన్స్ అలాంటివి ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లో ఇలాంటి డిడక్షన్స్ ఉన్నాయి. 80D అనేది హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రీమియంకి ఇచ్చే డిడక్షన్. అది 2015లో చేంజ్ చేశారు. సో ఆల్మోస్ట్ 10 years అయిన దానివల్ల ఈ బడ్జెట్లో మనకి అది చేంజ్ రావచ్చు, అది ఇంక్రీజ్ చేయొచ్చు అనేది కూడా ఒక ప్లానింగ్ ఉంది. ఇంకొక కొత్త స్కీమ్ అనేది జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే లైక్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక్కటే రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఇండివిజువల్కి 7 lakhs వరకు వచ్చే అమౌంట్ రీబేట్ ఇద్దరికి కలిపితే 14 lakhs వరకు రావచ్చు. అలాంటిది కూడా ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలు ఉన్నాయి. సో మనం Feb 1 రోజు ఏమేమి కొత్తవి ఇంట్రడ్యూస్ అవుతాయో వేచి చూద్దాం. థ్యాంక్ యూ. మనకి చూస్తే అందరికి తెలిసిందే కదా, రేపు 1 February బడ్జెట్ 2025 దాని గురించి చెప్పబోతున్నారు. దానిపైన ఊహాగానాలు చాలా ఉన్నాయి బయట మార్కెట్లో కానీ సొసైటీలో కానీ. సో నా ఎక్స్పెక్టేషన్స్, సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, సో నేను కొన్ని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రీవియస్గా ఎలా ఉండేదంటే మనకి రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవన్నీ ఫైల్ చేసేవాళ్ళు ఇన్కమ్ తగ్గించుకోవడానికి ఇలా సేవింగ్స్ స్కీమ్స్లో ఎక్కువ డిపాజిట్ చేసేవాళ్ళు. ఏటీసీ అంటారు దాన్ని, అంటే ఆ డిడక్షన్ దాని కింద. సో దాని బేస్ మీద ఇంతకుముందు చేసేవాళ్ళు. లాస్ట్ 2 yearsలో మనకి న్యూ ట్యాక్స్ రిజైమ్ అని చెప్పి ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో దాంట్లో ఏంటంటే మన డిడక్షన్స్ అనేవి ఏది ఇవ్వకుండా స్టార్ట్ చేశారు. సో పోస్ట్ పాండమిక్ ఏమైందంటే ట్యాక్స్ తగ్గించుకోవడం అనేది దానికోసమే కాకుండా మనకి ఇలా లైఫ్ కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. సో నా అంచనా ప్రకారం ఏంటంటే మోస్ట్లీ దీనికోసమే కాదు, లైఫ్ కోసం కూడా సేవ్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి మన గవర్నమెంట్ కూడా అదే కన్సిడర్ చేసి న్యూ ట్యాక్స్ రిజైమ్ని, అంటే దాన్నే అమలు చేసేటట్టు ప్లానింగ్లో ఉన్నారు. సో ఎందుకంటే 22-23లో పెట్టినప్పుడు న్యూ ట్యాక్స్ రిజైమ్ ఆప్షనల్ ఇచ్చారు. 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి అది నార్మల్గా అదే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసి సెకండ్ ప్రియారిటీ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే కొత్త ట్యాక్స్ రిజైమ్లో మనకి ట్యాక్స్ రేట్స్ కూడా తగ్గించారు. సో ఎవరైనా ట్రైయింగ్ వచ్చేవాళ్ళు కూడా అందరూ కొత్త స్కీమ్ ఫాలో అవడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఇంకా వాట్ దే ఆర్ కన్సిడరింగ్ మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా
పెరుగుతుంది పోస్ట్ పాండమిక్ మనకి. అంటే మనకి ఎంత ఆదాయం ఉందో దాని తగ్గట్టు ఖర్చులు కూడా ఉన్నాయి. సో మనకి ఏంటంటే బేసిక్ ఎగ్జామ్స్ ఇంకా ప్రస్తుతం 3 lakhsలోనే ఉన్నారు. 3 నుంచి ఇంకా పెంచాలని చెప్పి అనుకుంటున్నారు సో బయట మార్కెట్లో కూడా. సో నేను అది పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. దాంతోపాటు రిబేట్ ఇప్పుడు ప్రస్తుతం 7 lakhs వరకు ఉంది. సో అది కూడా ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పెంచితే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఇంకా వచ్చేవాళ్ళు, ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు పెరుగుతారు. సో దాంతోపాటు ఏంటంటే కొత్త ట్యాక్స్ రిజియంలో కొన్ని ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. సో ఆ ట్యాక్స్ రేట్స్ కూడా కొంచెం షఫుల్ చేసి చేంజ్ చేసే దాని యోచనలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ట్యాక్స్ తగ్గితే ఖర్చులు పెట్టే వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు. సో దానివల్ల ఎకానమీ కూడా బూస్ట్ అవుద్ది. సో దే ఆర్ కన్సిడరింగ్ దట్ వే ఆల్సో.